సూర్యాపేటలో మరోసారి అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల గుట్టు రట్టయింది. జిల్లా వైద్య శాఖ అధికారులు పోలీసుల సాయంతో జరిపిన మెరుపు దాడిలో ఈ దందా బయటపడింది. స్థానిక చర్చ్ కాంపౌండ్లో ఉన్న మహాగణపతి మెడికల్ స్టోర్లో ఈ దందాకు తెరలేపారు. ఆకస్మికంగా దాడి చేయడంతో పోర్టబుల్ స్కానింగ్ మెషిన్ను వైద్య శాఖ అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్కానింగ్లు తీస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్ షాపు నిర్వాహకులు వేలాద్రి, నగేష్లపై కేసు నమోదు చేశారు. హౌస్ ఓనర్ ఎగ్జామ్ చేయాలి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఈ జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజుకు ఏదో ఒక ప్రాంతంలో లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటి అంశం అయితే వెలుగులోకి వస్తుంది. తాజాగా సూర్యాపేట పట్టణ కేంద్రంలోని చర్చ్ కాంపౌండ్ లోని ఓ మెడికల్ షాప్ లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. గత ఏడాది కాలంగా ఒక ప్రముఖ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఓ కంపౌండర్ తో పాటు మరో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కంపౌండర్స్ కలిపి ఈ మెడికల్ దుకాణంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారని తేల్చడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల ఆర్ఎంపీల సహాయంతో సమాచారాన్ని చేరవేస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఒక్కో పరీక్షకు కూడా దాదాపుగా 10 నుంచి 50,000 వరకు కూడా వసూలు చేస్తున్నట్టయితే మనకు సమాచారం తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడ ఉన్నటువంటి మిషన్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారితో పూర్తి వివరాలు కూడా సేకరించడం జరిగింది. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని మొత్తం కూడా కేసులు కూడా నమోదు చేయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు సూర్యాపేటలో గతంలో కూడా లింగ నిర్ధారణ ఏదైతే పుట్టబోయేది ఆడ మగ విషయాన్ని తెలుసుకునేందుకైతే పుట్టబోయేది ఆడపిల్ల తెలిసిన మాత్రమే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీలను ఆశ్రయిస్తూ ఇట్లా గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ కూడా పట్టుబడుతున్నారు. గతంలో కూడా ఒక గృహిణిని నగరికల్లో చెందినటువంటి ఆర్ఎంపీ ద్వారా చూపించుకొని చనిపోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఆ భువనగిరి కేంద్రంలో ఆసుపత్రిలో ఆ లింగ నిర్ధారణ పరీక్ష చేస్తూ ఇద్దరు గర్భస్థ పిండాలను కూడా తీయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజు ఏదో ఒక ప్రాంతంలో లింగ నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహిస్తడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెడితేనే ఇలాంటి వాటికి బ్రేక్ పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నవీన్.